నిన్నేరా అడిగేది? వాడెక్కడుంటాడో, అసలు వాడెవడో? నీకు వాడికి సంబంధం ఏంట్రా? చెప్పరా. నాకు తెలీదు. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి, సంబంధం లేదా? మరి మీరిద్దరూ శ్రీకృష్ణుడు సీనియర్, శ్రీకృష్ణుడు జూనియర్ లాగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమై నన్ను ప్రశ్నిస్తున్నారు కదరా. మర్యాదగా వాడెవడో చెప్పో. చూడండి సార్, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. అతనెవరో నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. నాకు తెలీదని చెప్తున్నాను కదా. అడుగుతుంటే అంత పొగరేంట్రా? ఎవడ్రా వాడు? హేయ్, ఎవరే నువ్వు? నేనెవరన్నది ముఖ్యం కాదు. చిన్న పిల్లల మీద చేయి చేసుకోవటం తప్పు. నీ గ్రహస్థితి బాగోలేదయ్యా శ్రీరంగా అని సిద్ధాంతి గారు చెప్తే ఏమో అనుకున్నాను. ఎవ్వడు పడితే వాడొచ్చి తప్పు తప్పు అని అంటున్నారు. చివరికి ఇది కూడా. ఏంటే, చిన్న పిల్లల మీద చేయి చేసుకోవడం తప్ప? మరి వీడు వయసుకు మించి ప్రవర్తించొచ్చా? అది తప్పు కాదా? జై ఎప్పుడు తప్పు చేయడు. పర్ఫెక్ట్ గా ఉంటాడు. అనవసరంగా దేంట్లో తల దూర్చడు. ఎదుటి వాళ్ళది తప్పు అనిపిస్తేనే వాళ్ళని వేలెత్తి చూపిస్తాడు. జై వయసుకు మించి ప్రవర్తిస్తున్నాడంటే మీరేదో తప్పు చేసుంటారు. అందుకే మీకు అడ్డు తగులుంటాడు. జై లాంటి సిన్సియర్ పిల్లాడి మీద, కరెక్ట్ గా ఉన్నవాడి మీద మీరు కొట్టడానికి చెయ్యి ఎత్తారు అంటే ఐ థింక్ మీరు కరెక్ట్ పర్సన్ అయి ఉండరు. ఎస్, యు ఆర్ రాంగ్ పర్సన్. నాకున్న తిక్కకి ఇన్ని మాటలు మాట్లాడినని ప్లేసులో వేరే వాళ్ళుంటే వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ నువ్వు కాదు నాకు ముఖ్యం. చెప్పరా, ఆ రోజు నా స్టేషన్కు వచ్చి గొడవ చేసిన వాడు ఎవడు? చూడండి, ఇంకో 100 సార్లు నన్ను ఆ ప్రశ్న అడిగినా నేను చెప్పే సమాధానం మాత్రం ఒక్కటే. నాకు తెలీదు, తెలీదు, తెలీదు. నీకు తెలీదు. వాడెవడో నీకు తెలీదు. సరే, నిన్ను తీసుకెళ్లి స్టేషన్లో పారేస్తే నాకు కావలసిన వాడు పరిగెత్తుకుంటూ నా స్టేషన్. సార్, అను ఫోన్ చేస్తుంది. అదేంటి సార్, అను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు? పాపం బాధపడుతుందేమో సార్.
రవి స్ట్రైట్గా పోనీ. స్ట్రైట్గా ఎందుకు సార్? మనం వెళ్ళాల్సింది ఆఫీస్కి కదా. లేదు రవి, మనం ఆఫీస్కి వెళ్ళటం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాం సార్? తెలీదు. సార్ ఇలా అయితే ఎలా సార్? అను ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు, ఆఫీస్కి వద్దంటున్నారు, ఎక్కడికి వెళుతున్నామంటే తెలీదు అంటున్నారు. మీరు త్వరగా ఈ ఆలోచన నుండి బయటపడకపోతే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది సార్. కొన్ని బాధలు వాటంతటవే దూరం అవుతాయి రవి. మరికొన్ని బాధలు మన మేలు కోరే వాళ్ళ ఓదార్పు మాటలతో దూరం అవుతాయి. కానీ నాకున్న బాధ నాతోనే పోవాలి. నేనున్న పరిస్థితుల్లో అనుతో మాట్లాడలేను. ఎందుకంటే ఆ చిట్టి తల్లికి ప్రేమని సంతోషాన్ని పంచగలను, కానీ బాధను పంచలేను. అలాగే ఆఫీస్కి వెళ్ళలేను. నా మినమ్మ కనపడగానే లోపల అంచుకున్న బాధంతా ఒక్కసారి పెళ్ళుబుకి ఎమోషన్ అయ్యి నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ ఎండి నీ భర్త వాసుదేవ్ ఒక్కడే అని చెప్పేస్తానేమో అని భయం. అందుకే తోడుగా ఒంటరితనం తప్ప ఏదీ లేని ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను రవి. రేయ్ ఇడియట్స్! ఏంట్రా డ్రైవింగ్? బుద్ధి లేని వెదవల్లారా, కాస్త చూసుకుని డ్రైవ్ చేయండి, లేకపోతే చస్తారా. ఏంట్రా ఏమన్నావు? ఆ డ్రైవింగ్ ఏంట్రా? మా బైకులు మా ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసుకుంటాం, అడగడానికి నువ్వెవడరా? బైకులు మీవే కావచ్చు, రోడ్డు మీది కాదు. ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే చస్తారు. మీరు చస్తే చచ్చారు, కానీ మీ కామన్ సెన్స్ లేని డ్రైవింగ్ వల్ల మేం కూడా పోతాం. కొంచెం అన్న బుద్ధి ఉండాలి. ఏంట్రా వాయిస్ లేస్తోంది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తప్పు చేసింది కాకుండా మర్యాద లేకుండా రే ఏంటి ఆ బెదిరింపేంట్రా? నా కాలరే పట్టుకుంటారా? రేయ్, మీరు తప్పు చేసి నన్ను కొడతావేంట్రా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బతుకుతాడన్న గ్యారంటీ లేదు.